ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ మాదిరి చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నీళ్ళు పోసి బాగా ఒక 4-5 సార్లు కడిగేసి నానబెట్టుకుంటే ఒక 4-5 గంటలు సరిపోతుంది. బాగా నానిపోయినాయి చూడండి, బాగా కడిగేసాను. ఇప్పుడు బియ్యం వడేసుకునేస్తాను. నీళ్ళంతా ఉడికిన తర్వాత పిండి కొట్టుకొని చూపిస్తాను ఎట్లా చేయాలనేది. చూడండి, ఈ మారి పిండి పట్టుకుంటే బాగుంటుంది. ఈ మారి మిక్సీ పట్టుకునేసి పిండిని పెనం పైన దోరగా వేయించుకుంటాం. చక్కెర కుడుములకి ఒక టెంకాయ తీసుకున్నాను, పచ్చి టెంకాయ, దీంతో చేస్తాను. పచ్చి టెంకాయ తీసుకున్నాను కదా, దీన్ని కొట్టాను, దీన్ని తురుముకొని వస్తాను. ఈ మారి పైన ఉండేదంతా తీసేసి, పచ్చి కొబ్బరి కదా బాగా తీసేస్తే బాగుంటుంది. ఆ నల్లగా ఉండేదంతా తీసేసి మిక్సీ పట్టాను కదా, చూడండి ఈ మారి బాగుంటుంది. శనగగింజలు 1 కప్పు తీసుకున్నాను, తినే శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇవి రెండు కొంచెం, ఇది కొంచెం దోరగా వేయించుకొస్తాను. ఉడకైతే చాలు, ఇది కొంచెం బాగా వేయించుకొని వస్తాను. యాలకుల పొడి 1 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూను, 1/4 కప్పు చక్కెర. ఈ మారి అంతా కలుపుకునేసి పక్కన పెట్టుకునేస్తాం. ఈ మారి చిన్న మంటలో, పెద్ద మంట కాకుండా సిమ్లోనే పెట్టుకొని ఈ తడి పిండిని వేయించుకొని వచ్చిండాను. దీనికి కొద్దిగా ఉప్పు, దీన్నంతా కలుపుకొని వేడి నీళ్ళు కాంచుకొచ్చిండాను. దీంట్లో ఏమి వేయలేదు, ఉత్త వేడి నీళ్ళే బాగా మరగబెట్టుకొచ్చిన. ఇది వేడిగా ఉంది, ఇది వేడి నీళ్ళు. కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఈ మారి కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే వంటలు కట్టేస్తుంది, కలుపుకోలేము. చూడండి, ఈ మారి ముద్ద చేసుకొని చేతికి కూడా అంటుకోలేదు. వేడి నీళ్లు పోస్తే ఈ మారి ఉంటుంది. ఈ మారి చేసుకొని ఈ మారి వంట చేసుకునేసి చూడండి, ఈ మారి పెట్టుకునేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ మారి పెట్టేసి ఈ మారి క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. నైస్గా క్లోజ్ చేసుకునేసి ఈ మారి వినాయక స్వామికి చాలా ఇష్టము. మూసి పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, ప్లేట్లోకి తీసుకొచ్చా. చక్కెర కుడుములు రెడీ అయిపోయినాయి. ఇది వచ్చి ఉండ్రాళ్ళు, ఇవి కూడా చూడండి.